అంతా బానే ఉంది. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయమే మీరు ఇంటికి వెళ్ళొచ్చు. నర్స్, అమ్మా ఈ టాబ్లెట్స్ తీసుకుని రండి. అలాగే ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఓకే అమ్మా, మీరందరూ ఒకసారి నాతో బయటికి రండి. మీ నాన్నగారు ముందు ఈ విషయం చెప్పకూడదని చెప్పలేదు. ఏంటది డాక్టర్ గారు? మీ నాన్నగారి శరీరం నుండి బుల్లెట్ తీసినా ఆయన ప్రాణానికి ఇంకా ప్రమాదం ఉంది. ఏంటి డాక్టర్ గారు మీరనేది? అవునమ్మా, ఆయన బాడీలో బుల్లెట్ ఇరుక్కుపోయిన ప్లేస్ చాలా సెన్సిటివ్. అతి కష్టం మీద బుల్లెట్ని తీయగలిగాం, కానీ దానివల్ల ఆ సెన్సిటివ్ పార్ట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. దాంతో భవిష్యత్తులో ఆయనకి ఏమన్నా అవ్వచ్చు. అందుకే ఇకపై ఆయన్ని ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి. ఆయన ఏ పని చేయకూడదు, ఎలాంటి టెన్షన్ పడకూడదు. అలా కాదని ఏది జరిగినా ఆయన ప్రాణాలతో ఉండరు. హా? మందులతో నయం చేయలేమా డాక్టర్ గారు? లేదమ్మా, మీరు ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆయన అంత ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారు. ఇంకో విషయం, ఆయనకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. తెలిస్తే టెన్షన్ పడతారు, అది ఇంకా ప్రమాదం. ఎప్పుడు ఏ మందులు వాడాలో చెప్తాను, సరేనా? మనకి ఎందుకు ఇలా జరుగుతోంది? అయ్యో భగవంతుడా. అమ్మా, ఊరుకోమ్మా. నాన్నని బాగా చూసుకుంటే ఏమీ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. మనందరం కలిసి నాన్నని కంటికి రెప్పలా కాపాడుకుందాం. అమ్మా, మీ నాన్న పిలుస్తున్నారు. అమ్మా, నువ్వు బాధపడితే నాన్న కూడా బాధపడతాడు. వద్దమ్మా, ఎంత బాధున్నా మనలోనే దాచుకుందాం. నాన్న ముందు సంతోషంగా ఉందాం. అలా అయితేనే నాన్నకి అనుమానం రాదు. లేదంటే నాన్నని మనమే దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. పదమ్మా. ఏంటి ఎస్పీ గారు ఇలా వచ్చారు? ఏముంది, వాళ్ళ సంస్థ కోసం మన మైనావతి దగ్గర డొనేషన్ కోసం వచ్చి ఉంటారు, అంతేనా? కాదండి, మైనావతి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేనేం తప్పు చేయలేదే. తప్పు కాదు, నేరం చేశారు. మాతోండే మాట్లాడుతున్నారా? నేను నేరం చేయడం ఏంటి? మొన్న జాతరలో తోలుబొమ్మలు ఆడించుకునే అప్పనని మీరే గంతో కాల్చారని మీపై కేసు ఫైల్ అయింది. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా మైనావతి కాల్చిందనడానికి సాక్ష్యం ఏంటి? అప్పన్న బాడీలో దొరికిన బుల్లెట్ మైనావతి గారు గనుదే అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది.
లోకల్ పోలీసుల్ని పంపిస్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని డైరెక్ట్గా నేనే వచ్చాను. మైనావతి గారు, అటెంప్ట్ టు మర్డర్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నో, నేను కావాలని కాల్చలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. ప్రస్తుతానికి మీరు మాతో రావాల్సిందే. కానిస్టేబుల్స్, ఆగండి. మా అక్క కావాలని చేయలేదని చెప్తుంది కదా, మరెందుకు తనని అరెస్ట్ చేస్తున్నారు? మీరేదైనా చెయ్యాలనుకుంటే ముందు మా లాయర్తో మాట్లాడి అప్పుడు చేయండి. మా అక్కని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవును, మా అమ్మని తీసుకెళ్ళొద్దు. మా అత్తయ్యని అరెస్ట్ చేయొద్దు. రాయుడు గారు, అన్నీ తెలిసి మీరే ఎలా అంటే ఎలా? దయచేసి మా డ్యూటీని మమ్మల్ని చేయనివ్వండి, లేదంటే యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. సార్, ఎస్పీ గారు, సార్, ఏం చేస్తున్నారు? నా మాట వినండి. రాయుడు గారు, అత్తయ్య! మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. ఎవరైనా కోర్టులో చూసుకోండి. అమ్మా, నువ్వైనా రాయుడు చెప్పమ్మా. గారు, మా అమ్మని మైనావతి, తీసుకెళ్ళండి. ఎస్పీ గారు, ప్లీజ్. మా లాయర్ ఏంటండి? రాయుడు గారు, ప్లీజ్ నాకు కోఆపరేట్ చేయండి. మా లాయర్ గారితో మాట్లాడండి. అది కాదండి. ప్లీజ్. ఎస్పీ గారు, ప్లీజ్ అండి, మా మైనావతిని మైనావతి వద్దండి. గారు, వద్దు. రండి. ఎస్పీ అరెస్ట్ గారు, చేయొద్దు. ఏంటి సార్ ఇది? సార్, ప్లీజ్ సార్, రాయుడు. ఆగండి సార్. ఏదో ఒకటి చేయి రాయుడు. అక్క, ఏంటమ్మా ఇది? మైనావతి, Come on, move. సార్, ఎస్పీ గారు, నా మాట వినండి సార్. ఆపండి సార్. ఏంటి సార్ ఇది? ఎస్పీ గారు, కానిస్టేబుల్స్, పదండి. నా మాట వినండి. ప్లీజ్. అక్క, ఈ మైనావతి బ్రతుకున్నంత వరకు పరువుతోనే బ్రతుకుతుంది. అత్తయ్య వద్దు. అక్క. అత్తయ్య వద్దు. మైనావతి గారు, అక్క, 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 అక్క. రాయుడు, ఏమైంది రాయుడు? రాయుడు? రాయుడు, ఏమైందిరా? ఏమైంది? రాయుడు. రాయుడు, ఏమైందిరా? ఎందుకు అలా అరిచావు? రాయుడు, ఏయ్, ఆపండిరా మీ గొడవ. అందరూ ఒక్కసారిగా రాయుడి మీద పడిపోతుంటే తనేం చెప్తాడు? కొద్దిగా గ్యాప్ ఇవ్వండి.